అలాగే శిష్యులకు, ఈ యొక్క అచల మహాసభలకు వచ్చిన అందరికీ కూడా నా యొక్క ద్వాదశ వందనాలు తెలియజేస్తున్నాను. సద్గురు చరణం భవభయ హరణం. చాలా వరకు ఇప్పుడు మన అబ్బా స్వాముల వారు చెప్పారు, నిన్న మొన్న వారు కూడా చాలా మన గురువులందరూ కూడా చాలా మంచి ఆచరణకు విలువైనటువంటి ఉపదేశాన్ని మీకు ఇచ్చుంటారు. మనం మన గురువు దగ్గర తీసుకునేదే ఉపదేశం అని కాదు, మనకి ఏదైనా ఒక సభకి వెళ్ళినప్పుడు కానీ, లేదా నువ్వు ఒక పుస్తకంలో తెరిచి చూసినప్పుడు కానీ, లేదైనా ఎక్కడైనా కూర్చొని విచారణ జరుగుతున్నప్పుడు నువ్వు వినది కూడా ఉపదేశమే. ఎందుకంటే గురువు చెప్పిన ఉపదేశము నీకు అది స్టార్టింగ్ పాయింట్. అంటే నువ్వు మళ్ళీ జన్మ రానివ్వకుండా చేసుకోవడానికి నీకు గురువు దగ్గర నువ్వు తీసుకునే ఆ 3 ముక్కల ద్వారా నీ యొక్క ఆధ్యాత్మిక ప్రవేశం అనేది దీంట్లో జరుగుతుంది. తరువాత ఈ ఉపన్యాసాలు, అచల మహాసభలు ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా మనకి గురువులు ఏవైతే విలువైనవి చెప్తారో అవన్నీ కూడా మనము ఆచరణకి అనుగుణంగా ఉండేటివి ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని నిరంతరం కూడా మన మదిలో ఆ యొక్క ఆచరణకు సంబంధించినటువంటి ఏవైతే బోధలు చెప్పారో ఆ బోధ అనేది నిరంతరం నీ మదిలో ప్రజ్వలిల్లుతూనే ఉండాలి. అంటే నీకు గురువు ఉపదేశం ఇచ్చినప్పుడు ఏ 3 ముక్కలైతే చెప్పినాడో ఆ 3 ముక్కలు నిరంతరం నీ మదిలో బోధాగ్నిగా వెలుగుతూ ఉండాలి. అది వెలుగుతూ ఉండాలంటే ఆ 3 ముక్కల గురించి నువ్వు అనుక్షణము విచారణ నీలో నీవే చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ యొక్క అరిషడ్ వర్గాలైన ఈ యొక్క కామము, మోహము, లోభము, మదము, మత్సరము అని 6 యొక్క అరిషడ్ వర్గాలకు నువ్వు లోను కాకుండా ఈ యొక్క సంసారంలో ఉంటూ ఉన్నా కూడా సంసారాన్ని అంటకుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే గురువు చెప్పిన ఆ యొక్క 3 ముక్కలు ఏదైతే ఉన్నదో, షోడశి, ద్వాదశి, పంచదశి 3 ముక్కలు ఎందుకన్నారంటే ఇంక మనం వివరణ చేయకూడదు కాబట్టి షోడశి, ద్వాదశి, పంచదశి అని 3టిని చెప్తున్నాం. ఈ 3టిని కూడా నిరంతరం విచారణ జరుపుతూనే ఉండాలి. అలా ఎవరైతే మధ్యలో నిరంతరం విచారణ జరుగుతూ ఉంటుందో, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఆ 3 ముక్కలు ఎవరికైతే విచారణలో ఉంటారో వాళ్ళకి భ్రమ అంటదు. అంటే భ్రమ ఏంది? ఎదురుగా కనబడుతున్నది, వినబడుతున్నది, నువ్వు చేస్తున్నది, చూస్తున్నది అంతా కూడా భ్రమే. ఎరుకలో ఇదంతా లేదన్నప్పుడు ఉన్నదే పరిపూర్ణం. మరి పరిపూర్ణం ఉన్నదని నీకు గుర్తుండాలంటే ఈ 3 ముక్కలు నీకు గుర్తుండాలి మదిలో. ఈ 3 ముక్కలు ఎవరైతే మరణకుండా నిరంతరము మరణం చేస్తూ ఉంటారో వాళ్ళకి నీ యొక్క ఉపదేశం ఇచ్చిన గురువు నీకు దూరం అయినప్పటికీ కూడా అంతరమున ఉన్న గురువు యొక్క స్పర్శ జ్ఞానం అనేది నీకు లభిస్తుంది. అంతరమున ఉన్న గురువు యొక్క స్పష్టమైన మాటను మీరు వినగలుగుతారు. బాహ్యంలో ఇచ్చిన మన గురువు ఉపదేశం ఇచ్చాడు, అంతరమున గురువు ఇంకొకరు ఉన్నారు, అది మర్చిపోయినాం మనం. ఆయనే చెప్తూ ఉంటాడు నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఆచరణ చేయాలని. మరి వారి మాట మనకి స్పష్టంగా వినపడాలంటే మనం నిరంతరము గురువు చెప్పిన ఆ 3 ముక్కలని మదిలో బోధాగ్నిలాగా ఎప్పుడు వెలిగిస్తూనే ఉండాలి. వాటిలలో ఎక్కువగా ఎవరైతే ఉంటారో వారే బయటికి ఈ యొక్క బోధన చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మా గురువు నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వాముల వారిలాగా, అభయానంద కోదండ రామయ్య స్వాముల వారిలాగా, మోహన్ రెడ్డి స్వాముల వారు, మెట్టపల్లి కృష్ణమూర్తి స్వాముల వారు, అబ్బా స్వాముల వారు, నిరుపానంద రామచంద్రారెడ్డి స్వాముల వారు, వీళ్ళంతా ఎందుకు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నారంటే నిరంతరం ఆ బోధాగ్ని వారిలో వెలుగుతూ ఉంటుంది కాబట్టి మనందరికి కూడా తెలియాలనేసి, మనకి వెలిగించాలని వాళ్ళు నిరంతరం చెప్తూనే ఉంటారు. వాట్సాప్ ఓపెన్ చేసినామంటే అభయానంద స్వామి వారి బోధ ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి. ఎందుకు వస్తూ ఉంటుంది? ఆయన ఎవరో ఒక శిష్యుడు విని తరించిపోవాలా, నా శిష్యులే వినాలని లేదు ఆయనకి. అచల సాంప్రదాయంలో ఉన్న అందరూ కూడా తరించాలా అనే ఉద్దేశంతో ఉంది. అలాగే మోహన్ రెడ్డి స్వాముల వారు 3 అచల మహాసభలు చెప్పారు. దేనికి పెట్టారు ఆయన? ఈ యొక్క అచల సాంప్రదాయంలో ఉన్న బోధ ఇది అందరికీ తెలియపరచాలా, అందరికీ కూడా ఉపయోగపడాలని. మరి మన శివరామ దీక్షితుల వారిని చూసుకుంటే అంతకుముందు బ్రాహ్మణుల దగ్గరే చెవులో చెవి చెప్పుకొని మాట్లాడుకునేంత దగ్గరలోనే ఉంది బోధ. స్వామి చెప్పినట్టు బయట ఎవరైనా వస్తే కూడా వెంటనే బోధను ఆపేస్తారు, చెప్పరు, వీడికి చెప్పకూడదని. కానీ శివరామ దీక్షితుల వారు ఎంతో వ్యయ ప్రయాసాలు పడి ఈ యొక్క శ్రీధర స్వాముల వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న బోధని చాలా ధారాళంగా భారతదేశం మొత్తము తిరిగి కనపడిన వాళ్ళు కనపడినట్టు చెప్తూ వెళ్ళిపోయినారు. అంటే గురువులు ఎప్పుడు కూడా స్వార్థం చూసుకోరండి. స్వార్థం చూసుకుంటే గురువే కాదు.
ఎప్పుడు కూడా స్వార్థము ఉండదు. అరిషడ్ వర్గాలకు ఎవరైతే అతీతుడై ఉంటాడో అతనే గురువు. అతనిని ఎవరు ఏ శిష్యుడు అడిగినా చెప్పేస్తాడు. బయలు సూచన ఇదే అని చెప్పేస్తూ ఉంటాడు. మరి బయలు అని అంటూ ఉంటారు. బయలు గురించి వచ్చింది కాబట్టి చాలామంది బయలు 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 అంటూ ఉన్నారు, బట్ట బయలు అంటూ ఉన్నారు, ఉత్త బట్ట బయలు అంటూ ఉన్నారు. మరి బయలు అంటే మనకు ఎదురుగా కనబడుతున్నది బయలు అనుకొని చెప్పుకోవచ్చునా? బయలు అంటే చాలామంది కూడా నాకు ఈ యొక్క మైక్కి నాకు ఈ చేయికి మధ్యలో ఉన్నదాన్ని బయలు అన్నారు. మరి ఇదే బయలు అయినప్పుడు మధ్యలో గాలి ఉంది కదా, బయలు అంటే ఇంకేమీ లేనిది కదా. చాలామంది కూడా బయలు అనే దాన్ని చెప్తా ఉన్నారు. ఇది భూతాకాశ బయలు, దీని మధ్యలో గాలి ఉంది, నేను మాట్లాడుతున్న శబ్దం ప్రయాణిస్తూ ఉంది, అన్ని కార్యాలు చేస్తున్నాం. మరి ఇది ఎందుకు బయలు అవుతుంది? ఇది బయలు కాదు. పంచభూతాలు లేనిది ఏదైతే ఉందో అదే బయలు. దాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే బట్ట బయలు అవుతుంది. అంటే నువ్వు అవ్వాలి. ఆ బయలు నువ్వు తెలుసుకున్నప్పుడు బట్ట బయలు అనేది ఆటోమేటిక్గా నీకు తెలియబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం గురువులు మనకి ఏదైతే చెప్పినారో ఆ యొక్క 3 ముక్కలను కూడా ఈ మధ్యలో నిరంతరం బోధాజ్ఞలాగా ఎవరైతే వెలిగించుకుంటూ ఉంటారో వాళ్ళకు అరిషడ్ వర్గాలకు లోను కారు, ఎటువంటి భ్రాంతి పుట్టదు. భ్రాంతి రహిత మార్గం ఏదైతే ఉందంటే శ్రీ శివరామ దీక్షిత అచల సిద్ధాంతం ఒకటే. ఎందుకంటే జగత్తులో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, వాళ్ళకి తగినట్టు వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ జన్మరాహిత్య మార్గం ఏదైతే ఉన్నదంటే ఈ యొక్క శివరామ దీక్షిత అచల సిద్ధాంతం మాత్రమే. ఎందుకంటే దీంట్లో భ్రాంతి రహితం అవడానికి నీకు 3 ముక్కలు చెప్పారు, ఖండార్థాలను చెప్పారు. చాలా వరకు శివరామ దీక్షితులను చదివితే చాలు మనకి చాలా వరకు భ్రాంతి అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనం దేన్ని చూసి మనం బయలు అనుకుంటున్నాం అనేది కూడా స్పష్టంగా మనకి తెలియబడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సరే గురువు చెప్పిన 3 ముక్కలు నిరంతరం ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో వాళ్ళే అరిషడ్ వర్గాలకు లోను కారు. అరిషడ్ వర్గాలకు లోను కాని వ్యక్తే నిశ్చల స్థితిలో ఎప్పుడు ఉండగలరు. నువ్వు ఎప్పుడైతే గురువు చెప్పిన ఆ యొక్క గురువాక్యాన్ని మర్చిపోతావో వెంటనే నీకు సంసారం అనే నరకం నీకు వచ్చి తగులుకొని దాంట్లో నువ్వు కొన్ని గంటలు కొన్ని రోజులు ప్రయాణించి మళ్ళీ గురువాక్యం నీకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తావు. కాబట్టి నిరంతరం ఎవరైతే ఈ యొక్క గురువాక్యాన్ని మరవకుండా మదిలో నింపుకొని ఆ యొక్క బోధాగ్నిని వెలిగిస్తూ ఉంటారో వాళ్ళకి అరిషడ్ వర్గాలకు లోను కాకుండా నిరంతరం నిచ్చిన స్థితిలో ఉండి ఇరుకేమిటి పరిపూర్ణం అనే వివరణ వాళ్ళకి అంతర్ముఖంగా తెలియబడి ధన్యత చెందుతారు. కాబట్టి ఎవరు కూడా సరే ఈ యొక్క గురువు చెప్పిన 3 ముక్కలను నిరంతరం మర్చిపోకుండా మననం చేస్తూ ఉండాలి. ఇవే మహాగురు వాక్యాలు, షోడశి, ద్వాదశి, పంచదశి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా గురుదేవులైన శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వాముల వారికి, అలాగే పరిపూర్ణ దయానిధి వై హరి స్వాముల వారికి నా ద్వాదశి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం ఏమిటంటే ఉన్నారంటే మా సోదరుడు అన్నగారైన శ్రీ పరిపూర్ణ దయానిధి వై హరి స్వాముల వారు వడమాలపేటలో ఉండి నేను తిరుచానూరులో పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మా గురువు గారి పరిచయం అయినారు. కొంతకాలం తర్వాత వారి పరిచయం నాకు దూరమైంది. మళ్ళీ హరి స్వాముల వారి పరిచయం అయ్యి ఆ స్వామి నాకు వాట్సాప్ గ్రూప్ ద్వారా యాడ్ చేయించి మా గురువు గారిని నేను మళ్ళీ కలుసుకునే విధంగా చేసి ఈ రోజుకి గ్రూపులలో సుమారు ఒక 50 గ్రూపులలో ఉండి నిరంతరం బోధన ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను. అభయానంద స్వాముల తర్వాతే మనం ఎవరైనా కూడా చెప్పాలంటే, ఎందుకంటే నిరంతరం అభయానంద స్వాముల వారి గురు సేవ అనేది అమోఘమైనది. జై గురుదేవ.